క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆరాధనలలో మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రారంభించి ఉన్నాం. మీలో మరి చాలామంది మొదటి వారం నుంచే వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కొంతమంది కొంత టైం పడుతుంది అన్నమాట. వాళ్ళలో ఆ యొక్క మనోధైర్యం రావటానికి, వారికి కంఫర్టబుల్గా ఉండటానికి కొంత టైం పడుతుంది. కాబట్టి వారికి ఆ టైంని ఇద్దాం మనము. వారు సమయాన్ని చూసుకొని మనతో జాయిన్ అవుతారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండ మీద కూడా మన యొక్క ఆరాధనలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా అనేకులు వచ్చారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అనేకులు పాల్గొనుతూ ఉన్నారు. దేవుని నామకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడనయ్యున్నటువంటి అంశము ద వెపన్స్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ యుద్ధాయుధములు, స్పిరిచువల్ వెపన్స్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధ ఆయుధములు అనేటువంటి వాక్యాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మనము జీవితంలో యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మన యొక్క జీవితము అయిపోయేంత వరకు కూడా ఒక పోరాటంలో ఉన్నాం, ఒక యుద్ధములో ఉన్నాం. మన యుద్ధములో లేకపోతే, ఒక పోరాటములో లేకపోతే దేవుని వాక్యంలో ఇలా ఎందుకు రాస్తాడు చూడండి దయచేసి. 144వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. మొదటి చరణాన్ని. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అసలు యుద్ధం అనేదే లేకపోతే, పోరాటం అనేదే లేకపోతే దేవుడు ఎందుకు నేర్పిస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది. దేవుడు నేర్పిస్తాను అని అంటూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మనము పోరాటాలలో ఉన్నాము, యుద్ధాలు చేయవలసిన వారమై ఉన్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 10వ వాక్యం నుంచి ఉన్నాయి. మనము కొన్ని మాటలు మాత్రం, ఒక మాటను మాత్రము మనము చదవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 12వ వాక్యం చదువుకుందామండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో ఈ మాటను బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, మనము పోరాడునది, వీఆర్ ఫైటింగ్. మనలో చాలా మంది ఈ ఫైటింగ్స్ అంటే ఇష్టంలా కదండి. ఎంత మట్టుకైనా కూడా ఈ గొడవల నుంచి దూరంగా ఉండాలని, ఎంత మట్టుకైనా సమాధానం, వైట్ ఫ్లాగ్ పట్టుకొని ఉండాలని, ఎంత మట్టుకైనా మన పరిస్థితి ఏంటో మనమేంటో అంతవరకు ఉండాలని అనుకుంటూ అది చాలా మంచిది. అలాగే ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము అలాగే ఉండాలి. ఎవరితో, మనుషులందరితో కూడా మనం అలాగే ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, అంధకార సంబంధులకు లోకనాథులతో మనము పోరాడతాము. మన పోరాటం ఉన్నది. చీకటి సంబంధముగు మరి పరిస్థితుల్లో ఆ యొక్క శక్తులతో మనకు పోరాటం ఉన్నది. ప్రియులారా, మరి మీలో కూడా ఒకవేళ ఇలాంటి అనుభవం ఉండి ఉండవచ్చు. నా అనుభవాన్ని నేను చెప్తాను. ఎక్కడైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కువ విగ్రహారాధనలు కానీ, ఎక్కువ బలి అర్పణలు కానీ, ఎక్కువగా మరి పూజలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న సమయంలో, ఆ ప్రదేశంలో అడుగు పెట్టిన సమయం నుంచి కూడా మనసులో ప్రశాంతత ఉండదు, మనసులో నెమ్మది ఉండదు. మనసంతా కూడా కకలావికలంగా అయిపోతుంది. ఏదో ఒక రకమైనటువంటి భావన మనస్సులో కలుగుతుంది. కారణం ఏంటంటే, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అంధకార సంబంధులకు శక్తులతో మన యొక్క ఆత్మ పోరాటము చేయిస్తూ ఉంటాడు. మన పోరాటం ఉంటుంది. అందుచేత మనము ఇది గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కొంతమంది ఏదైనా ఒకటి కాని ప్రదేశానికి వెళ్ళి వచ్చిన, అనుకూలము కాని మరి సందర్భాలు, ఏదైనా హోమాలు కానివ్వండి, ఇలాంటివి నీకు తగవు కానీ నువ్వు పోయొచ్చావు అనుకో, అలాంటి సమయంలో
కొంతమంది వాటి యొక్క ప్రభావాన్ని కూడా మరో రకంగా అనుభవిస్తూ ఉంటారు. జ్వరాలు రావటం, లేకపోతే బలహీన పడటం, అనారోగ్యం పాలు కావటం, కుటుంబాల్లో ఏదైనా జరగటం. కారణం ఏంటంటే యూ హ్యావ్ గాన్ టు ఎ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధానికి వెళ్ళావు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత నీకు తగినంత ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ బలము లేని కారణం చేత అక్కడ ఉన్నటువంటి ఆ శక్తుల ప్రభావము నీ మీద పడుచు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా గ్రహించవలసిన సత్యము, మనము పోరాటములో ఉన్నాము. ఆ పోరాటాన్ని మనము జ్ఞానయుక్తంగా, వివేకముగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. పోరాటం అంటేనే ఏదో కత్తులు కట్టారులు పట్టుకొని పోవాలని కాదు, కానీ ఆత్మీయంగా మనము చేయవలసిన పోరాటం గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన ఆయుధాల గురించి బైబిల్ గ్రంథం చక్కగా మాట్లాడుతూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో ఈ మాటను అంటూ ఉన్నాడండి. దయచేసి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. చాలు. యుద్ధోపకరణములు, మా యుద్ధోపకరణములు అనగా మన అందరి దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను కూడా పడద్రోయగలిగినంత బలము కలవై ఉన్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆలోచన చేయండి, ఒక సైనికునికి తన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో తెలియలేదు అనుకోండి. ఇఫ్ హీ డస్ నాట్ నో వాట్ వెపన్స్ హీ హ్యాస్ టు గో ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, హౌ పెక్యులియర్ ఇట్ విల్ బి, హౌ స్ట్రేంజ్ ఇట్ విల్ బి. ఒక సైనికునికి తన దగ్గర ఉండేటువంటి లేక ఉండాల్సినటువంటి ఆయుధాల గురించి తనకే తెలియకపోతే తను యుద్ధం ఎలా చేస్తాడు? అందుచేత ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు ఇచ్చిన రాయబడినటువంటి 7 యుద్ధాయుధముల గురించి మీతో మాట్లాడాలని కోరుచున్నాను. 7 వెపన్స్ ఆఫ్ వార్ఫేర్. అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక ఆయుధాలు 2 విభాగాలుగా ఉన్నాయి. ముందుగా ఈ మాటను చెప్పి నేను ముందుకెళ్తాను. కొన్ని ఆయుధాలు మనలను మనము కాపాడుకునే ఆయుధాలు. దే ఆర్ కాల్డ్ వెపన్స్ ఆఫ్ డిఫెన్స్. మనలను మనం కాపాడుకునే ఆయుధాలు. మరికొన్ని ఆయుధాలు వెపన్స్ ఫర్ అటాకింగ్, ఒఫెన్సివ్ వెపన్స్, వెపన్స్ ఫర్ ఒఫెన్స్, అటాక్ చేయటానికి కావలసిన ఆయుధాలు. ముందుగా మనము డిఫెన్స్ వెపన్స్ గురించి చూద్దాము. నేను డిఫెన్స్ వెపన్స్ గురించి ఈరోజు చెప్పటం లేదు, అటాకింగ్ వెపన్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతూ ఉన్నాను. కానీ వీటిని గురించి కూడా తెలుసుకోవటం మనకు ముఖ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక మనం చదివిన వాక్య భాగంలో దయచేసి ఇప్పుడు చదవండి అక్క. 6వ అధ్యాయము 13వ వాక్యం నుంచి చదువుకుందాం. 13వ వాక్యం నుంచి. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 6 ఆయుధాలు రాయబడ్డాయి. 6 ఆయుధాలు. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, రక్షణ అనే శిరస్త్రానము, విశ్వాసం అనే డాలు, అలాగే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు, ఆత్మ ఖడ్గమైన ఆ దేవుని వాక్యము గురించి 6 ఆయుధాలు రాయబడ్డాయి. ఈ 6 ఆయుధాలలో 5 మాత్రము మనందరికీ కూడా రక్షణ కలిగించే ఆయుధాలు. దే ఆర్ వెపన్స్ ఆఫ్ డిఫెన్స్. కేవలము ఖడ్గము, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము మాత్రమే అటాకింగ్ కొరకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మిగతా 5 కూడా మనలను మనం సంరక్షించుకోవటానికే దేవుడు ఇచ్చాడు. అయితే ఈరోజు ఈ ఆత్మ ఖడ్గముతో పాటుగా మిగతా 6 ఆయుధాలు కూడా మీతో చూపించాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎప్పుడైతే ఇవి నాకు నేర్పించాడో ఒక మాట మీతో చెప్తాను, మీ అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండటానికి.
ఈ యొక్క 7 ఆయుధాలు చూపించి నేర్పించాడో నాకు అనిపించింది కదా, అరే ఎంత ఉచితముగా, ఎంత ఫ్రీగా, వాడుకోగలిగిన రీతిగా, సరళమైన రీతిలో, అందుబాటులో ఉన్న రీతిలో, నా స్వాధీనములో ఉన్న రీతిలో నేను ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోవటానికి వీలుగా దేవుడు ఎంత ఈజీగా ఇచ్చేసాడు అని అనిపించింది. ఏదో ఇక AK-47 ఆటోమేటిక్ గన్స్ మనకిస్తే అవి ఎలా వాడాలో మనకు దిక్కు తెలియదు. కానీ దేవుడు ఎంత సరళమైన రీతిలో తన బిడ్డల కొరకు ఈ ఆయుధాలు ఇచ్చాడు. ఈ ఆయుధాలు సింపుల్గా ఉన్నా కూడా, సరళముగా ఉన్నా కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, దేవుని ఎదుట బలమైన దుర్గములను కూడా పడద్రోయగలిగినంత శక్తి గలవై ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సింపుల్గా ఉన్నాయి, కానీ ఆ సింపుల్ వెపన్స్ ముందు పెద్ద దుర్గములు కూడా, అపవాది దుర్గాలు కూడా పడద్రోయగలిగినంత శక్తి ఈ ఆయుధాలకు ఉన్నాయి. నంబర్ 1, చాలా ఈజీగా మనము వీటిని గుర్తుపెట్టుకోగలము, మనందరం కూడా ఆచరణలో కూడా పెట్టగలం. నంబర్ 1, ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్. దేవుని నామము మనకు ఒక ఆయుధము. దేవుని నామము ఒక ఆయుధము. 2-3 వచనాలు మనం ఇక్కడ చదువుకుందామండి మనకు అర్థం కావటానికి. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ చరణం 8వ చరణం. కీర్తనలు 27-8 చరణాలు. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. కొందరికి రథములు, గుర్రాలు ఆయుధాలు, కానీ మనకేంటి ఆయుధము? దేవుని నామమే మన ఆయుధం. మరొక వాక్యం చదవండి దయచేసి. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దావీదు అంటూ ఉన్నాడు గొల్యాతుతో. ఏమంటూ ఉన్నాడు దావీదు? చదవండి అక్క. 45వ వాక్యం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట ఆ మాట మీరు చూస్తున్నారా? చాలు, నేను దేవుని పేరు పెట్టుకుని వస్తూ ఉన్నాను. నీవైతే కత్తి, ఈటే నీ వెపన్స్ అవి, కానీ నా వెపన్ ఏంటి? నా దేవుని పేరు. నా దేవుని పేరట నేను వస్తూ ఉంటూ ఉన్నాను. మరొక వాక్యం చదువుకుందామండి, మనల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఈ మాటలు చదివిస్తూ ఉంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం 10వ వాక్యం చదవండి దయచేసి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. The weapon, first weapon for a believer, విశ్వాసిగా నీకు ఉన్నటువంటి దేవుడు చాలా ఈజీగా, ఎప్పుడు అందుబాటులో, ఎప్పుడు కూడా నువ్వు చేయగలిగినటువంటి, వాడుకోగలిగిన వెపన్ ఏంటంటే దేవుని నామము, అనగా యేసు పేరు. యేసు మీకు గుర్తుందా? మన చదవం కానీ శిష్యులకు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అదేంటి యేసయ్య, మేము మీతో ఎంత సమయం గడిపాము, ఎన్ని బోధనలు విన్నాము, మమ్మల్ని కదా నువ్వు పోయి స్వస్థతలు చేయమనింది, మాకు కదా నువ్వు దయ్యముల మీద శక్తి ఇచ్చింది, మరి కొంతమంది ఎవరో గుర్తుందా? ఎవరో యేసు నామం పేరట అద్భుతాలు చేయటం మేము చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. వారు యేసుక్రీస్తు సమయం గడపలా శిష్యుల మాదిరి, యేసుక్రీస్తు బోధనలు వినలా శిష్యుల మాదిరి, యేసుక్రీస్తు ద్వారా వారు అధికారంను అఫీషియల్గా పొందుకోలా. కానీ వారికి టెక్నిక్ తెలిసిపోయింది. ఏంటి ఆ టెక్నిక్ అంటే, యేసు పేరులో శక్తి ఉంది. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యేసు పేరులో శక్తి ఉంది. నేను అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరికీ కూడా
ప్రోత్సాహకరంగా ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నాను. నీ నోటిలో, నీ పెదవుల మీద యేసు పేరు ఉండాలి. యేసు, యేసు. ఏ కష్టం వచ్చినా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నువ్వు చేయి, యేసయ్యా నీ నామములో అవుతుంది, యేసయ్యా నువ్వు చేయగలవు, నేను నీ మీద ఆధారపడుతున్నాను, యేసయ్యా, యేసయ్యా, యేసునామం, యేసునామం, యేసునామం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయటానికి నేను వెళ్ళాను. కొంత యవనస్తుడిగా ఉన్నాను ఆ సమయంలో. మామూలుగా దయ్యాల కొరకు ప్రార్థన చేయటం అంటే కాసింత భయంగా ఉంటుంది అనమాట. మీద పడి ఏమైనా చేస్తారేమో, మీద పడి ఏమైనా కొడతారేమో, లేకపోతే ఇంకేమైనా ప్రమాదాలు జరుగుతాయేమో అని భయం ఉంటుంది. లేకపోతే నీ గురించి దయ్యాలకు అన్నీ తెలుసు కదా, అవన్నీ చెప్తాయేమో దయ్యాలు అని, అది కూడా ఒక భయం ఉంటుంది అనమాట. అయితే దయ్యాల దగ్గరికి పోతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనసులో చెప్పిన ఒకే ఒక మాట, నాకు అప్పుడు అనుభవం లేదు. He gave me only one thing, use my name, use my name, use my name. నాకు గుర్తుందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసిన ఒకే ఒక పని, యేసునామములో, 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 గట్టిగా గట్టి కేకలేసినప్పుడు ఇంకా యేసునామములో, యేసునామములో, ఇంకా వైలెంట్గా తయారవుతే యేసునామములో, యేసునామములో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక 30-40 నిమిషాల తర్వాత దయ్యము వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేర్ వాస్ నో అదర్ ఫార్ములా కానీ, మ్యాజిక్ కానీ, అరవటం కానీ, కొట్టడం కానీ ఇవేమీ లేదు. ద ఓన్లీ వన్ మెడిసిన్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఈ వర్తమానాన్ని ప్రభు నాకు ఇచ్చినప్పుడు నాకు ఇంకో మాటను చెప్పాడండి ఈ ఆయుధాల గురించి. ప్రమోదన్న, మీరు ఇవన్నీ ఆయుధాలు చెప్తున్నారు, ఇంత సింపుల్గా ఉన్నాయని అంటూ ఉన్నారు, మరి ఎట్లా పనిచేస్తాయి ఇవి? ఎట్లా పనిచేస్తాయో నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఆమెను చెప్దామా? మనకు అర్థం కావాల్సిన అవసరం, ఉదాహరణగా డాక్టర్, ప్రేమైన దేవుని బిడ్డలారా, సెఫ్టాక్సిమ్ అనే టాబ్లెట్ ఇస్తాడు, లేకపోతే డోలో 65 డోలో 650 టాబ్లెట్ ఇస్తారు, లేకపోతే ఇంకో కార్టికోస్టీరాయిడ్స్ ఇస్తారు. అవి ఏంటో మనకు తెలియదు, శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు, వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటో మనకు తెలియదు. కానీ డాక్టర్ మీద నమ్మకం పెట్టి టాబ్లెట్ వేసుకుంటే మాత్రం బాగవుతామా లేదా? ఇలాగే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆయుధాలు ఎలా పనిచేస్తాయో వాటి డైనమిక్స్ కానీ, వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ కానీ నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు గుడ్డిగా చేయాలంతే, కత్తి పట్టుకొని తిప్పడమే, తర్వాత పని అదే జరుగుతుంది. యేసు నామం నువ్వు వాడాలి. నీ పిల్లలను దీవించేటప్పుడు యేసు నామములో నేను దీవిస్తూ ఉన్నాను, యేసు నామములో నా ఇల్లు కట్టడం ప్రారంభిస్తూ ఉన్నాను, యేసు నామములో నా ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాను, యేసు నామములో ఈ యొక్క సమస్యను ఎదుర్కోగలను, యేసు నామములో నేను జయిస్తాను, యేసు నామములో నేను సురక్షితంగా ఉంటాను, యేసు నామములో నా కష్టాల్లో నేను విజయం పొందుతాను. యేసు నామం, నీ నోట నుంచి యేసు నామం అనేటువంటిది ప్రక్కకు వెళ్ళకూడదు. ఆమేన్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక గొప్ప సైనికుడు మరి ఆ యొక్క యుద్ధంలో బుల్లెట్ దిగింది, గుండెలోకి బుల్లెట్ దిగింది, ఎమర్జెన్సీ హార్ట్ ఆపరేషన్కు తీసుకెళ్తున్నాడు. మంచి విశ్వాసి. హార్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంది, ఆయన మేల్కొనే ఉన్నాడు. హార్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆయన సర్జన్ ఆ బుల్లెట్ కొరకు వెతుకుతూ ఉండి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఆ యొక్క సోల్జర్ అంటూ ఉన్నాడు కదా, ఆ యొక్క హార్ట్ ఆపరేషన్ చేసే సర్జన్తో, బీ కేర్ఫుల్ డాక్టర్, ఇఫ్ యూ గో లిటిల్ డీప్ ఇన్సైడ్, యూ విల్ నాట్ ఓన్లీ ఫైండ్ బుల్లెట్ బట్ యూ విల్ ఆల్సో ఫైండ్ జీసస్ ఇన్ మై హార్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండండి, ఇంకొద్ది లోపలికి వెళ్తే బుల్లెట్తో పాటు నా యేసయ్యను కూడా మీరు చూస్తారు నా హృదయంలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు చేత మనం నింపబడాలి. నీ నోటిలో ఎప్పుడు యేసు. ఒకవేళ నేను ఈ మాట మీకు విచిత్రంగా ఉండవచ్చు, లేకపోతే మరి అదోలా ఉండవచ్చు, కానీ నేను అంటాను కదా, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు షాపింగ్ చేసేటప్పుడు, నీ స్నేహితులతో ఉన్నప్పుడు, ఆటోలో ఉన్నప్పుడు, కారులో ఉన్నప్పుడు, బైక్లో ఉన్నప్పుడు, నీ నోటిలో యేసు
ఏసునామం, ఏసునామమునకు మహిమ. యేసయ్య, 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 యేసయ్య ఈ పేరు ఉండటం ద్వారా నీ ఆయుధము గొప్ప శక్తివంతమైన ఆయుధంగా నువ్వు ఉపయోగిస్తున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు నామము దేవుడిచ్చినటువంటి ఆయుధము. ఇంకొక మాటను చదువుకుందాం. ఈ మాటను చదవలేదు కదండి, దయచేసి చదవండి ఈ మాటను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఈ మధ్యలో మనం ఈ పాటను కూడా పాడుతూ వచ్చిన పాట. 51వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. దేవా, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, నీవు నాకు యుద్ధాయుధము వంటి వాడవు. ఏంటి ఆయన పేరు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. అందరం ఒకసారి ప్రేమైన దేవుని బిడ్డని 1 2 3 అంటాను, 3 సార్లు చెప్దాం. యేసు, యేసు, యేసు అని. ఆల్ రైట్, అందరు సిద్ధంగా ఉన్నారండి? 1 2 3. యేసు, యేసు, యేసు. నాకు సరిగ్గా వినిపిలా, నా మైక్ శబ్దంలో నాకు వినిపిలా. ఇంకా గట్టిగా 1 2 3. ఆమేన్, ప్రైజ్. దిస్ ఈజ్ యువర్ వెపన్, దిస్ ఈజ్ యువర్ వెపన్. ప్రేమంటే దేవుని బిడ్డలారా, శిష్యుల దగ్గరికి వచ్చిన శిష్యులు చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తును ఎరుగని వారే యేసు నామములో అద్భుతాలు చేస్తూ ఉన్నారు ఆయన నామమును బట్టి. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు యేసు నామం ఇంకెంత గొప్ప ఆయుధమో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. రెండవది ప్రేమంటే దేవుని బిడ్డలారా, రెండవ ఆయుధము దేవుని యొక్క వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇందాక మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏమని? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గం. నేను ఈ ఖడ్గం గురించి చదివానండి. ఖడ్గం గురించి కాస్త ఏంటి వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది నేను చదివినప్పుడు నాకు అర్థమైంది. ఇది పౌలు యొక్క ఖడ్గం గురించి రాసినప్పుడు వాడిన పదము దేనికి అర్థమిస్తుందంటే, జనరల్గా మనము చూస్తూ ఉంటాం ఆత్మ ఖడ్గం అనేసరికి ఇంత బారున పెట్టిన పెద్ద కత్తి చూపిస్తూ ఉంటారు బొమ్మలలో. అటువంటి కత్తి గురించి రాయలేదండి వాస్తవానికి. ఈ కత్తి ఏంటంటే సైడ్కి పెట్టుకుంటాడు సైనికుడు ఎమర్జెన్సీలో ఒక 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 మన మోచేయంత ఉన్నటువంటి కత్తి, రెండంచుల గల ఖడ్గాన్ని తన ఎమర్జెన్సీ పర్పస్ కొరకు పెట్టుకుంటాడు అనమాట. కంబాట్స్ అంటాం. కంబాట్స్ అంటే ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ జరుగుతుంది కదా. ఫేస్ టు ఫేస్ ఫైటింగ్స్ జరిగినప్పుడు ఈ కత్తితో యుద్ధం చేస్తారు. అంటే ఫేస్ టు ఫేస్ అనమాట. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు నాకు అర్థం కావాల్సింది, ఎప్పటికీ కూడా రెడీగా నీ దగ్గర ఈ ఆయుధము ఉండాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ ఆయుధాన్ని తీసి వాడుకోగలిగినట్లుగా ఈ ఆయుధము రెడీగా ఉండాలి. ఏంటి ఆయుధం రెడీగా ఉండాలంటే, దయచేసి నా మాట ఆలకించండి. నేను ఇంతకుముందు చెప్పాను, కానీ ఈరోజు మరలా చెప్తూ ఉన్నాను అర్థం కావటానికి. నీకు తలనొప్పి అవుతే క్యాన్సర్ మందు వేసుకోకూడదు. నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తే ట్యాబ్లెట్తో పని చేయదు. ఎంతమందికి అర్థమవుతుందండి? మనకు చెవి నొప్పి అయితే మన కంటికి సంబంధించిన మందు వేసుకుంటే సరిపోదు. దేనికి సంబంధించిన మందు దానికే వాడాలి. హల్లెలూయా, ఆమేన్. అనగా దేవుని వాక్యం అనగా బైబిల్ గ్రంథంలో మన జీవితానికి కావలసిన ఉపయోగమైన అన్ని పరిస్థితులకైనటువంటి వచనాలు ఉన్నాయి. నీ ఆర్థిక పరమైన పరిస్థితి గురించి తగిన వచనాలు ఉన్నాయి. నీ కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటే, సమాధానము లేకుండా ఉంటే దానికి తగిన వచనాలు ఉన్నాయి. నీ పిల్లలకు సంబంధించిన వచనాలు ఉన్నాయి. నీ ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. నీకు ఒకవేళ ఏదైనా అధికారుల నుంచి ఇబ్బంది ఉంటే వాటికి సంబంధించిన వచనాలు ఉన్నాయి. దేనికి సంబంధించిన వచనాన్ని ఆ పరిస్థితిలో నువ్వు వాడగలిగినట్లుగా ఈ ఆయుధాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి సాతాను మరి శోధించడానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అంటే, యేసుక్రీస్తు ప్రభు అసంబంధమైన మాటను వాడలేదు. ఆమేన్, హల్లెలూయా. అసంబంధమైన మాటలు వాడలా, సంబంధించిన మాటను వాడుతూ ఉన్నాడు. ఏమని సంబంధించిన మాట? ప్రతి మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు.
యూ హ్యావ్ టు యూజ్ ద రైట్ వన్. ఏది అవసరమో ఎలా నీకు తెలుస్తుంది? ఏ పరిస్థితిలో ఏ వచనము కావాలో, ఏ వచనాన్ని వాడాలో ఎలా తెలుస్తుంది? అభ్యాసము చేయటము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అభ్యాసము చేయటం ద్వారా. మన దగ్గర కొంతమంది ఫిజియోథెరపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఫిజియోథెరపీ వాళ్ళు చాలా చక్కటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా కండరం పట్టుకున్నా, లేకపోతే ఏదైనా చెయ్యి బలహీనంగా ఉన్నా, వారు ఏ కండరాన్ని ఎక్సర్సైజ్ చేయించాలి, ఎలా చేయించాలి, ఏ కండరాన్ని వాళ్ళు మసాజ్ చేయాలి, ఆయిల్ పెట్టాలి, దాన్ని యాక్టివేట్ చేయాలి, వాళ్ళకి తెలుసు. చేతిలో కండరం బాగాలేకుంటే కాలిని పట్టుకోరు కదా. ఏ కండరం బాగాలేకపోతే ఆ కండరాన్ని పట్టుకొని చేస్తారు. ప్రేమని దేవుని బిడ్డ మాట ఆలకించండి. యూ హ్యావ్ టు నో వాట్ వర్స్ యూ షుడ్ యూజ్ ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. ఏ పరిస్థితిలో ఎటువంటి వచనము నీవు వాడాలో ఆ వచనాన్ని నువ్వు తెలుసుకోవాలి. దీని గురించి మనం అభ్యాసం చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా చెబితే మనమందరం కూడా వ్యక్తిగతంగా బైబిల్ను చాలా చాలా అభ్యాసం చేసి అండర్లైన్ చేసుకొని టాపిక్స్ రాసుకొని అలా చేయగలం. దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. బట్ ఆల్సో ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే, అటువంటి ఓపిక కానీ, సమయం కానీ, అటువంటి సామర్థ్యం కానీ లేకపోతే మనకు సహాయం చేయటానికి కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. స్వస్థతకు సంబంధించిన వచనాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే మనకు ఆర్థిక పరమైన కష్టాలకు సంబంధించిన వచనాలు ఎక్కడున్నాయి, మన పంట పొలాల గురించిన వచనాలు ఎక్కడున్నాయి, నా కంటికి సంబంధించిన వచనాలు ఎక్కడున్నాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, నీకు ఆశ ఉన్నట్లయితే వాటిని తీసుకొని మనము ఔపోసన పట్టాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వెపన్. అండ్ ఎప్పుడైతే నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వాడతావో, అపవాది టాపిక్ మారుస్తాడే తప్ప దానికి జవాబు చెప్పలేడు. ఆమేన్. యేసుక్రీస్తు జవాబు చెప్పిన ప్రతిసారి టాపిక్ మార్చాడే తప్ప దాన్ని మళ్ళీ కౌంటర్ చేయాల. దేర్ ఇస్ నో కౌంటర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే ఇక నీకు తిరుగులేదు. అందుకనే కొంతమంది అనుభవం కలిగిన దైవజనులు అంటూ ఉంటారు, మీ ఫౌండేషన్ బాగుండాలి, బైబిల్ మీద మీ ఫౌండేషన్ ఉండాలి. మీ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే, బైబిల్ మీద మీ ఫౌండేషన్ లేకపోతే, వాక్యము మీద మీ ఫౌండేషన్ లేకపోతే, అలలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నిలబడలేం. ఈరోజు అదే మాటను ఈరోజు సెలవిస్తూ ఉంటున్నాను. రెండవ ఆయుధము దేవుని యొక్క వాక్యము. ప్రేమైన దేవుని బిడ్డారు, ఒక మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదవండి అక్క. 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆ మాటను మీరు గమనించారా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఇట్ ఈస్ లివింగ్, సజీవముగా ఉంది. అనుభవం కలిగిన విశ్వాసులను అడిగితే వారి టెస్టిమోనీలో, వారి సాక్ష్యంలో వారు చెప్తారు, ఫలానా సంవత్సరంలో దేవుడు ఈ మాట చేత నన్ను మాట్లాడాడు, ఈ మాట చేత నన్ను సంధించాడు, ఈ మాట చేత నన్ను ఆకర్షించాడు. ఆ మాటను పట్టుకొని ఇన్ని సంవత్సరాలు కూడా వారి రక్షణలో బలంగా ఉన్నారు. ఎందుకు? ఆ వాక్యము సజీవము గలది కాబట్టి. మార్టిన్ లూథర్ ఒక్క మాట ద్వారా తన జీవితం మారిపోయింది. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును అనే మాట ద్వారా తన జీవితం మారిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఒకవేళ ప్రవచనాత్మకంగా ఇచ్చినా, నువ్వు చదివేటప్పుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చిన ఆ సజీవమైన వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. నంబర్ 1, అది సజీవమైనది. నంబర్ 2, అది బలము కలిగినది. ఇట్ విల్ చేంజ్. దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగినది. దీన్ని మాత్రం నువ్వు ప్రక్కకు పెట్టవద్దు, దీన్ని మాత్రం దుమ్ము పట్టనివ్వవద్దు, దీన్ని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. కారణం, ఇట్ ఈస్ లివింగ్.
ఇట్ ఇస్ లైఫ్. ఇది వాక్యము సజీవము, జీవము కలిగినది, బలము కలిగినది. అది ఎంతటి కార్యములనైనా చేయగలదు. దట్ ఈస్ వై టుడే ఐ ప్రెజెంట్ టు యూ ద సెకండ్ వెపన్ గాడ్ హెస్ గివెన్ టు అస్. రెండవ ఆయుధం. మొదటి ఆయుధం ఏంటండి? దేవుని నామము. ఆమేన్. రెండవది దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము బలము కలిగినది, సజీవమైనది. ఇక మూడవ దాన్ని మనం చూద్దాం ప్రేమడి దేవుని బిడ్డలారా. ఇక మూడవది దేవుని యొక్క ఆత్మ లేక ఆత్మాభిషేకము. జకర్యా గ్రంథం చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, జకర్యా 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే నా ఇది జరుగునని. ఆత్మ చేత ఇది జరుగును. చాలు, నా ఆత్మ చేత జరుగును. శక్తి బలము ఆయుధాలుగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నో నో నో, దే ఆర్ నాట్ ద ట్రూ వెపన్స్, మై స్పిరిట్ ఈస్ ద వెపన్. నా ఆత్మ నీలో ఉండాలి, నా ఆత్మాభిషేకం నువ్వు కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ఆత్మాభిషేకము అంటూనే యు హ్యావ్, మరి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా, ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన చేయండి. మీ అందరికంటే నేను ఎక్కువగా ఆత్మలో ప్రార్థన చేయిస్తున్నాను. ఆ మూలుగులతో ప్రార్థన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ నడిపింపులోనికి మనం రావాలి. లెట్ us have the spirit of God. ప్రతి దినము కూడా నీవు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉండాలి. ఈ యొక్క కృపా యుగములో దేవుడు రాకడ కొరకు మనల్ని సిద్ధము చేయొచ్చు. యేసుక్రీస్తు చెప్పిన మాటలను విధేయత చూపటానికి ఇవ్వబడినటువంటి ఆదరణకర్త, ప్రోత్సాహకర్త, నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పరాయి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఏదో ఒక భూతమో దయ్యమో గాలో అట్లా అనుకోబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ఎలాగో నిజమో, కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగో నిజమో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి, మనకు తోడుగా ఉండటానికి ఇవ్వబడిన వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హీ ఈజ్ అవర్ వెపన్. అపోస్తల కార్యముల్లో చూచినప్పుడు ఆత్మశక్తిని వారు పొందుకొనిరి. ఆత్మశక్తి ద్వారా వారు మాట్లాడిరి. ఆత్మశక్తి ద్వారా వారు నడిపించబడిరి. ఆత్మ వారిని పోనివ్వలేదు. ఆత్మ వారిని ఆపివేశాడు. వై? బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ ఎ వెపన్ టు దెమ్. వారికి ఒక ఆయుధంగా ఉండినాడు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. When you have the anointing of the Holy Spirit in your life, you become such a powerful person. అంత గొప్ప బలము కలిగిన విశ్వాసిగా నీవు ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి భాషలో మాట్లాడటం, భాషలకు అర్థాలు చెప్పటం, లేకపోతే ఇటువంటి పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ కూడా పరలోకానికి మనల్ని తీసుకెళ్ళవు. కానీ భూమి మీద నీ జీవితం యొక్క క్వాలిటీని పెంచేస్తాయి. పరలోకానికి మనం వెళ్ళాలి అని అంటే కేవలం యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ టు ఎంజాయ్ ద మ్యాక్సిమం లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ చిల్డ్రన్, దేవుడు తన బిడ్డల కొరకు ఇచ్చిన ఆ సమృద్ధి జీవము అనుభవించాలి అని అంటే ఈ అనుభవాలు మనకు రావాలి. ఆత్మలో భాషల్లో మాట్లాడే అనుభవము, ఆత్మలో ప్రార్థించే అనుభవము, ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవము, ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా కార్యాలు చేసే అనుభవం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మూడవ ఆయుధము దేవుని యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 4వ మాటను చూసుకుందాం. దయచేసి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక లేకయుండును. చాలక. థ్యాంక్ యూ వెరీ మచ్. 1వ వాక్యంలోనే మనకున్నది. మరలా ఒక్కసారి చదవండి అక్క. 1వ వాక్యం ఒక్కటి మాత్రమే.
క్రీస్తు శరీరమందు క్రీస్తు శ్రమపడెను గనుక శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఎట్టి మనస్సు యేసుక్రీస్తునకు ఉన్న మనస్సును ఏ విధంగా ధరించుకోవాలండి? ఆయుధముగా ధరించుకొనుడి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియులరా, ఈ మాటను చదివినప్పుడు మాత్రం నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైంది. దేవుడు మనందరికీ చెప్తూ ఉన్న ఇంకొక ఆయుధం ఏంటంటే ద నేచర్ ఆఫ్ గాడ్. ద నేచర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సును మనము ఒక ఆయుధంగా కలిగి ఉండవచ్చు. అంటే నీవు యేసుక్రీస్తు మాదిరిగా ఉండటానికి ప్రయత్నించటమే ఒక ఆయుధాన్ని ధరించుకోవటం అన్నమాట. అంటే నువ్వు ఒక ఆయుధంగా మారిపోతూ ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకోవటం ద్వారా, యేసుక్రీస్తు యొక్క స్వభావములో ఎదగటము ద్వారా, ఇంకా రోజు రోజుకు ఇంప్రూవ్ అవటము ద్వారా, నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు నీలో యేసుక్రీస్తు స్వభావము పెరిగే కొలది నీ ఆయుధం యొక్క ప్రభావం పెరుగుతూ ఉన్నది. నీ ఒక ఆయుధంగా తయారవుతూ ఉన్నావు. ఆయన స్వభావమే ఒక ఆయుధము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనందరం ప్రయాసపడాలి ప్రతి దినము. ఏంటని? దేవా నీ స్వభావము నాలో నేను చూసుకును గాక, నీ స్వభావము నాలో ఉండును గాక, నీ వలె నేను ఆలోచించుదును గాక, నీలాంటి ఓపిక నాకు ఉండును గాక, నీలాంటి ప్రేమ నాకు ఉండును గాక, నీవు క్షమించే విధానము నాలో ఉండును గాక, నీ వలె నేను మారిపోవుదును గాక. As you get transformed into the personality of Jesus, యేసు వలె మనం మారే కొలది, యేసు క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండే కొలది మనం ఒక ఆయుధంగా కలిగి ఉంటున్నాం. ఆయనకు మనస్సును, ఆయనకు స్వభావాన్ని. ఆయన స్వభావమే ఒక ఆయుధము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మనం కలిగి ఉండాలి. ఎంతగా నువ్వు కలిగి ఉంటావో అంతగా ఆ ఆయుధాన్ని నీవు వాడుకోగలవు. నువ్వు ఒక ఆయుధంగా మారుతూ ఉన్నావని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన జీవితంలో ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ కాదు కదండి. వింటూ ఉంటే ఎంత ఈజీగా ఉన్నాయి. ఇది ఆయుధము. ఎంత ఈజీ. ఎస్, ఇంత ఈజీ. దీని కొరకు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా. ఈ రోజుల్లో ఆయుధాలు కొనాలంటే అడ్రస్లు తెలియదు ఎవరికి, ఎక్కడికి అమ్ముతారో కూడా తెలియదు మనకు కదండి. ఏదో గిట్టలు కాల్చడానికంటే చిన్న అవి దొరుకుతాయి, కానీ మామూలు రియల్ ఆయుధాలు తెలిసినంటే అడ్రస్లు తెలుసు ఎవరికైనా? నాకైతే తెలియదు. ఎక్కడ దొరుకుతాయో మనకు తెలియదు. కానీ ఇవి చూడండి, సాతాను చంపగలిగేటువంటి ఆయుధాలు దేవుడు ఫ్రీగా పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, మీకు ఈజీ. దేవుని పేరునిచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మను ఇచ్చాడు, ఆయన స్వభావాన్ని ఇప్పుడు మనం కలిగి ఉంటే ఒక ఆయుధంగా మారిపోతూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక మిగతా మూడు కూడా నేను చెప్పి మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను ప్రేమడ దేవుని బిడ్డలారా. ఇక ఐదవది, ఉపవాసముతో కూడిన ప్రార్థన ఒక ఆయుధం. ఉపవాసముతో కూడిన ప్రార్థన. నేను మామూలు ప్రార్థన అనట్లేదు ప్రేమడ దేవుని బిడ్డలారా, ఉపవాసముతో కూడిన ప్రార్థన. సాధారణమైన ప్రార్థనకు శక్తి లేదా అంటే శక్తి ఉన్నది, కానీ అది ఆయుధంగా మారాలి అని అంటే ఉపవాసముతో కూడిన ప్రార్థనగా మారినప్పుడు గొప్ప ఆయుధంగా మారిపోతుంది. నీ కుటుంబంలో కొన్ని కఠినతరమైన సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, ఇటువంటివి ఏవైనా ఉన్నా కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేసి చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికైనా స్వస్థత దొరక్కపోతే ఉపవాస ప్రార్థన చేసి చూడు. నీ పిల్లలు మారకపోతే ఉపవాస ప్రార్థన చేసి చూడు. నీ తల్లిదండ్రుల కొరకు ఉపవాస ప్రార్థన చేసి చూడు. ఉపవాస ప్రార్థన గొప్ప ఆయుధం ప్రేమటి దేవుని బిడ్డలారా. 2 మాటలు చదువుకుందామండి, దయచేసి చూడండి ప్రేమటి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వాక్యం. యెషయా గ్రంథము 58 6వ వాక్యం చదవండక. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము చాలు, ఇది ఉపవాసం. దిస్ ఈస్ ద రియల్ థింగ్. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే,
దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇదిగో ఇతరులు విడిపించబడతారు, ఆ యొక్క కాడి విరగొట్టబడుతుంది, జనులు మారుతారు. ఉపవాసం శక్తి, దిస్ ఇస్ అండ్ ఆ యొక్క నిజమైన ఉపవాసమును మనం చేసినప్పుడు అదొక ఆయుధంగా మారిపోతుంది. మత్తయి సువార్తలో కూడా ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటూ ఉన్నాడు. 17వ అధ్యాయము 21వ వాక్యము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వాక్యము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ తెలుగు బైబిల్లో మాత్రం మనకు ఈ మాటను ఎక్కువ విస్తారంగా, కానీ కొన్ని ట్రాన్స్లేషన్స్లో, తెలుగులో రెఫరెన్స్ బైబిల్స్లో మళ్ళీ ఉంటుంది, ఇది ప్రార్థన వలనను ఉపవాసము వలననే తప్ప మరే ఇతరమైన విధానంలో ఇది జరగదు అని రాస్తున్నాడు. అన్లెస్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధం, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుచేత చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, పెద్దవారిని, యవనస్తులను, స్త్రీ పురుషులందరినీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీ జీవితంలో ఒక అలవాటు చేసుకోవాలి. వారానికి ఒకసారి కానివ్వండి, నెలకు 2-3 సార్లు కానివ్వండి, లేక నెలకు 2 సార్లు కానివ్వండి, ఎలా వీలైతే అలా నీవు క్రమశిక్షణ చేసుకోవాలి. దేని కొరకు? ఉపవాస ప్రార్థన చేసుకునేటట్లు. ఉపవాస ప్రార్థన, యు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ సాటర్డే నేను ఉపవాసం ఉంటాను, ఎవ్రీ ఫ్రైడే నేను ఉపవాసం ఉంటాను, ఎవ్రీ మంత్ మొదటి 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను, ప్రతి నెల చివరి 2 రోజులు, ఆ తర్వాత వచ్చే కొత్త నెల మొదటి రోజు 3 రోజులు ఉపవాసం ఉంటాను. యు టెల్ యువర్ సెల్ఫ్, యు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, రుచికరమైన ఆహారాన్ని, ఎంతో గుమగుమలాడేటువంటి ఆహారాన్ని తినటానికి మన శరీరము ఎంత సంతోషంగా ఉవ్విళ్ళూరుతుందో, ఉపవాసం ఉండటానికి కూడా అంతే సంతోషంగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా ఉపవాసం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఒక భాగమవును గాక. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క అలవాటును కలిగి ఉన్నాడు, ఉపవాస ప్రార్థన అలవాటు. హీ వుడ్ ప్రే, హీ వుడ్ ఆల్సో ఫాస్ట్ అండ్ ప్రే. నీ జీవితంలో ఇది ప్రాముఖ్యం. దయచేసి కారణాలు చెప్పబాకండి. ఉపవాసం గురించి వస్తేనే కారణాలు చెప్పబాకండి, కానీ ఎలా నేను చేయగలను అని దారిని వెతకండి. ఆమేన్, దారిని వెతకండి. నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, నా ఉద్యోగం ఇలా ఉంది కదా అని దాన్ని ఒక కారణంగా చేసుకోవద్దు. కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా నేను ఎలా చేయగలను అని ఒక దారిని అన్వేషించండి. దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పనిసరిగా నీకు మార్గం ఇస్తాడు. ఉపవాస ప్రార్థన అలవాటు కలిగిన వారు చాలా శక్తిమంతులుగా తయారవుతారని ఏ మాత్రం కూడా సంకోచం లేదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది 5వది, ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక 6వ ఆయుధం, సింపుల్ కదండి, ఇన్ని సింపుల్ దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో మనం భాగము చేసుకోగలిగితే ఎంత ధన్యులం. 6వది, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించటం. ఇది ఇంకా సులభం. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయనకు కృతజ్ఞతార్పణ చెల్లించటం. అలా చేయటం ద్వారా అది ఒక సాధనంగా, ఒక ఆయుధంగా మారిపోతుంది. అనేక వచనాలు చదవాల్సినవి చదువుదాం, కానీ నేను 2-3 ప్రస్తావనలు చేస్తాను. పౌలు శీలలు జైల్లో ఉన్నారు, మనందరికీ తెలుసు. వారు ఆ సాధారణంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో మన మాట మాట్లాడుకుందాం. పరిస్థితి జైలు, ఆ రోజుల్లో జైలే, ఈ రోజుల్లో జైలే. జైల్లో పడిన తర్వాత ఎవరైనా సరే వారు చేసే మొట్టమొదటి పని ఏంటి? బాధపడతారంటున్నాడు తమ్ముడు, కరెక్ట్, బాధపడతాము. కానీ అందరికీ ఉన్నటువంటి మొట్టమొదటిగా ఉన్న ఆశ, ఎప్పుడెప్పుడు నేను బయటపడతానా, ఏ క్షణంలో నేను బయటికి వెళ్ళాలి, ఏ క్షణంలో నేను బయటికి వెళ్ళిపోవాలి అని ఇంకా వారికి ఫోన్ చేస్తాము, వీరికి ఫోన్ చేస్తాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, ఏదైనా అడ్డదారులు ఉన్నాయేమో చూస్తాము, ఇంకా అది చూస్తాము, బయటికి రావాలి.
బ్రదర్ విశ్వాసం బ్రదర్, ఆ తర్వాత బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన విశ్వాస యాత్ర ప్రారంభం. కానీ ఇప్పుడు ఫస్ట్ పని ఏంటి? జైల్లో నుంచి బయటకు రావటం. నా మాట ఆలోచించండి. కానీ వీళ్ళకు మాత్రం టెన్షనే లేదండి. జైల్లో పడ్డారు పౌలు శీల, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండి ఏం చేస్తూ ఉన్నారండి? పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. సులభమా? సులభము కానే కాదు. కానీ సాధ్యమా? తప్పనిసరిగా సాధ్యమే. నీ మనసును నిమ్మలపరుచుకుంటే, నీ మనసును సమాధాయించుకుంటే, నువ్వు అలవాటు చేసుకుంటే, నీ మనసులో కష్టాలలో దేవుని స్తుతించడం సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అద్భుతం జరిగిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉన్నారో గొప్ప కార్యము జరిగి ఆ తర్వాత వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక ఇప్పుడు మనం చదవాల్సిన ఇంకొక మాటను మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో యెహోషాపాతు రాజు దగ్గర మాత్రము మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయము. వారు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. వారు కూడా దేవుడు చెప్పాడు ఆరాధించండి, వారు నెమ్మదిగా ఉండండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదని దేవుడు వారికి గైడెన్స్ ఇచ్చాడు. వారు కూడా నెమ్మదిగా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏం జరుగుతుంది. 21వ వచనం నుంచి చదవండి అక్క ప్లీజ్. 21 నుంచి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారి పరిశుద్ధాలంకరములు ధరించి. నా మాట ఆలకించండి. ఇక్కడ రాజు స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తాం, మనందరం కలిసి దేవుని స్తుతిస్తామని ఏర్పరచి వారు పరిశుద్ధాలంకరములు ధరించుకొని సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. అయ్యా దయచేసి నా మాట ఆలకించండి. ఎంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ఆ మాట మీరు గమనించండి. యాజ్ దే స్టార్టెడ్ 1 hour 2 hours 3 hours కాలా, యాజ్ దే జస్ట్ డిసైడెడ్ అండ్ స్టార్టెడ్, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్నవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వారు హతులే. మాటుగాండ్రు అంటే దేవదూతలు అన్నమాట, కనిపించని వారు. దేవదూతలు వచ్చి పోరాటం చేశారు, వారు చనిపోయారు. అక్కడ రాస్తూ ఉన్నాడు 24వ వచనం చివరి భాగంలో, ఒక్కడును తప్పించుకొనలేదు. ఒక్కడు తప్పించుకోరా. ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. కాపరిగా దేవుని స్తుతించి ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉండండి. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవండి. ఇది సత్యం, ఇది జీవితం. కొన్నిసార్లు మీ కుటుంబంలో కూడా గొడవలు జరగవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, డబ్బు లేని స్థితి రావచ్చు, అనుకున్న పనులు జరగకుండా ఉండొచ్చు, కోరుకున్నది ఆగిపోవచ్చు, అనుకోని విపత్తు జరగవచ్చు. కానీ నీ నోటిలో మాత్రం దేవుని స్తుతి ఉండాలి. నువ్వు ఆపవద్దు. యు జస్ట్ ప్రైజ్ గాడ్. కష్టమైన, కన్నీరైనా, లో అయినా, శిఖరమైన, చెరసాల అయినా, స్వతంత్రమైన, యు జస్ట్ ప్రైజ్ గాడ్. జస్ట్ ప్రైజ్ గాడ్. ఇట్స్ ఓకే గాడ్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ. దేవుడు ఎంత గొప్పవాడో గుర్తు చేసుకుని ఆయన స్తుతించి ఆరాధించు. ఇక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేయటం ఏంటో నేను చెప్తూ ఉన్నాను. స్తుతించి ఆరాధించడం ఒక మెట్టు అయితే, కృతజ్ఞత చెల్లించడం ఇంకో మెట్టు. అది ఇంకా పవర్ఫుల్ వెపన్. అంటే నాకు ఏదైనా హాని జరిగితే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. చాలా మందికి ఇది వెరితనంగా అనిపించవచ్చు. నా కుటుంబంలో కష్టం ఉంటే నీకు వందనాలు ప్రభువా. కుటుంబంలో అనారోగ్యం ఉంటే నీకు వందనాలు ప్రభువా. నా ఉద్యోగంలో అనుకూలం కాని పరిస్థితులు ఉంటే నీకు వందనాలు ప్రభువా. ఐ థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ చెప్పటంలో నీ అర్థం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మర్మాన్ని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తూ ఉన్నావో దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆల్రెడీ చేసేసాడు కాబట్టి నువ్వు థ్యాంక్స్ చెప్తూ ఉన్నావని పరోక్షంగా దేవుణ్ణి ఆబ్లిగేట్ చేస్తూ ఉన్నావు నువ్వు.
ఆమెన్, హల్లెలూయా. ఉదాహరణగా ఆలోచించండి, మంచి మనసు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు నాకు 100 రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, 100 రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, 100 రూపాయలు అని మనం అంటే ఆ రిలేషన్ని బట్టి విత్ ఇన్ నో టైమ్ యూ విల్ రిసీవ్ దట్ గిఫ్ట్. యూ జస్ట్ సే థ్యాంక్స్. Saying thanks to God is in one way obligating God to do His work, and He will do it. Because you are already thanking Him for what He is supposed to do. ఆయన ఏమి చేయనై ఉన్నాడో, ఏమి చేయాలని కోరుకుంటున్నావో అది అప్పటికే చేసి ఉన్నాడని నమ్మొచ్చు. నువ్వు థ్యాంక్స్ చెప్పటం ద్వారా దేవుడు తన కార్యాన్ని త్వర పెడతాడు. హల్లెలూయా. సో 6వ ఆయుధము, ఆరవ ఆయుధము స్తుతి, ఆరాధన, కృతజ్ఞతార్పణ. ప్రైజ్, వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. సో ఈ ఆయుధాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. కంప్లైనింగ్ నేచర్ ఆపేసేయండి. మనం కంప్లైంట్ చేయటం ఆపేద్దాం. దేవుడి దగ్గర కంప్లైనింగ్ నేచర్ ఆపేసుకోవాలి. దేవుని స్తుతించడం మనం. ఇక చివరి ఆయుధాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ దేవుని బిడ్డ, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. చివరి ఆయుధం ఇంకా ఎంత సులభమైన ఆయుధాన్ని ప్రభు ఇచ్చాడంటే, ఆయన మనకిచ్చిన సాక్ష్యము. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యము, అవర్ టెస్టిమోనీ. చదవండి అక్క దయచేసి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వాక్యం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రేమని దేవుని బిడ్డ ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ద టెస్టిమోనీ. ఈరోజు అందుకనే నీ యొక్క సాక్ష్యము ఒక ఆయుధం. నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సమాజంలో, సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నేను యేసుక్రీస్తు బిడ్డను, యేసుక్రీస్తు కుమారుణ్ణి, కుమార్తెనని మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అది నీకు ఆయుధం. దట్ ఈస్ ఎ వెపన్. నేను యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వ్యక్తిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని, యేసుక్రీస్తులో జీవించే వ్యక్తిని. అవును, నేను చర్చికి వెళ్తాను. అవును, నేను బైబిల్ చదువుతాను. అవును, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను అని నిరాటంకముగా, నిర్మోహమాటంగా, ధైర్యముగా నువ్వు సాక్ష్యము చెప్పగలిగిన నాడు అది నీకు ఒక ఆయుధంగా మారిపోతుంది. ఆమేన్. కానీ ఆయుధాన్ని చాలామంది బలహీనంగా ఉంటుంది. ఈ యొక్క ఆయుధం బలహీనంగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడు, ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, సంఘములో సాక్ష్యం ఇవ్వటం చాలా సులభం. స్టేజ్ పైకి రావటం, మనం దేవుడు ఈ విధంగా కార్యాలు చేశాడని చెప్పటం, నేను చెప్పాలంటే చాలా సులభం. కష్టమైనది ఏంటంటే, ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు దేవుని కొరకు ప్రకాశించడం కష్టం. ఆమేన్. దేవుని కొరకు ప్రకాశించడం కష్టం. నేను దేవుని బిడ్డను అని చెప్పుకొని జీవించడం కష్టం. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వ్యక్తిని అని చెప్పుకొని జీవించడం కష్టం. కానీ నువ్వు అది చేయాలి. దట్ ఈస్ ఎ వెపన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మన చేతుల్లోనికి దేవుడు మరి చెప్తూ ఉన్న రీతిగా 7 ఆయుధాలను మన చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఈ ఆయుధాలను ఎలా వాడుకుంటావో, ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటావో, ఎలా నీ ఆయుధాలను ప్రతి దినము పదును చేసుకుంటూ ఉంటావో, మెయింటైన్ చేసుకుంటూ ఉంటావో, అది నీ చేతుల్లో ఉంది. దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. అంతే కదండి. ఇప్పుడు సైనికుడికి ఒక గన్ ఇచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత సైనికుడికి ఉంటుంది. ప్రతి దినమో లేకుంటే వారానికి ఒకసారో, నెలకు ఒకసారో బ్యారల్ని క్లీన్ చేసుకోవాలి, లూబ్రికేట్ చేసుకోవాలి, అది కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఒకవేళ కత్తే ఒక ఆయుధం అయితే దాన్ని పదును పెట్టుకుంటూ ఉండాలి.
అది ఎప్పుడైనా కూడా ఉపయోగించగలిగిన రీతిలో దాన్ని ఉండేటట్టు చేసుకోవాలి. అలాగే మన ఆయుధాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం వాడుతూ ఉండాలి. వెపన్స్ ఆర్ నాట్ షో పీసెస్. ఐ మీన్ వెపన్స్ ఆర్ నాట్ షో పీసెస్. ఈ వెపన్స్ అనేవి కేవలం వచ్చి డెకరేషన్ కొరకు పెట్టుకునేవి కాదు. వెపన్స్ ఆర్ మెంట్ టు బి యూజ్డ్. వాడాలి, అవి వాడాలి. వాటి ఉద్దేశమే అది. ఆయుధాలు ఇవ్వబడింది వాడటానికే, నువ్వు వాడాలి. సో 7 ఆయుధాలండి. నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను, దయచేసి ఒకసారి మననం చేసుకోవాలని మనం చేస్తున్నాను. నంబర్ 1, ద నేమ్ ఆఫ్ గాడ్. యేసునామం. నీ నోటిలో యేసునామం నిరంతరం ఉండును గాక. ఆమేన్. నిరంతరం. నంబర్ 1, నేమ్ ఆఫ్ గాడ్. నంబర్ 2, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు ఏ విధంగా వాడుకోవాలో నీకు తెలియాలి. ఏ పరిస్థితికి తగిన వాక్యము ఏదో నీకు తెలియాలి. అది నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. 3వది, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉండి ఆ ఆత్మతో సహవాసం చేస్తూ ఆత్మ నింపుదలను కలిగి ఆత్మాభిషేకాన్ని పొందుకొని ప్రతి దినము ఆత్మలో ఎదగాలి. దేవుడిచ్చిన కొలది ఆత్మ వరములతో వాడబడాలి. ఆత్మ ఫలాలు మనము ఫలించాలి. ఇక 4వది, ప్రేమని దేవుని బిడ్డలారా, ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నేచర్, దేవుని యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ గాడ్. ఆయన స్వభావమే మనకు ఒక ఆయుధం. నువ్వు ఎంతగా క్రీస్తును పోలి ఎదుగుతూ ఉంటావో నీ ఒక ఆయుధంగా మారిపోతావు. ఆయన నేచర్, నీలో ఉన్న ఆయన నేచర్ ఒక ఆయుధంగా మారిపోతుంది. ఇక 5వది, ఉపవాసముతో కూడిన ప్రార్థన. ప్రార్థన చేద్దాం. మన క్రమశిక్షణ చేసుకుని ఒక అడుగు ముందుకు వేసి ఉపవాస ప్రార్థన చేయటానికి మనల్ని మనం ప్రేరేపించుకుందాం. 6వది, స్తుతి, ఆరాధన, కృతజ్ఞతార్పణ. ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ప్రతినిత్యం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, నేను ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్య నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. డోంట్ కంప్లైన్. ద ఆపోజిట్ ఆఫ్ కంప్లైనింగ్ ఈస్ ప్రైజింగ్ గాడ్. సో ప్రైజ్ గాడ్ ఆల్వేస్, వర్షిప్ గాడ్ ఆల్వేస్ అండ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఇక 7వది, చివరిది, మన సాక్ష్యమే. నా సాక్ష్యమే ఒక బలమైన ఆయుధము. నువ్వు చక్కటి సాక్ష్యమును కలిగి ఉంటే అది ఒక సాధనంగా, ఒక ఆయుధంగా మారిపోతుంది. నువ్వు అదే చెడ్డ సాక్ష్యము కలిగి ఉంటే నీకు వ్యతిరేకంగా అది పనిచేస్తుంది. సో లెట్ us have a good testimony. మంచి పేరు సంపాదించుకుందాం. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా స్థిరపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోనండి. దేవుడిచ్చిన 7 ఆయుధాలు, ఈ 7 వెపన్స్ ఏవైతే ఉంటూ ఉన్నాయో మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీవు నన్ను నమ్మి ఇచ్చిన ఈ యొక్క ఆయుధాలను నేను జాగ్రత్తగా చూసుకోవటానికి సహాయం చేయండి. నా ఆయుధాల విషయంలో నేను అశ్రద్ధను కలిగి ఉండక నా ఆయుధాలను చాలా జాగ్రత్తగా బలపరుచుకుంటూ నేను వాడుకుంటూ ఉండే కృపను ఇవ్వమని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దూతల చేతను, సమస్త పరిశుద్ధుల చేతను నిత్యము పొగడబడి ఆరాధించబడుతున్న తండ్రి, మా వ్రేళ్లకు పోరాటమును, మా చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తా అన్నావు ప్రభువా. ఏలయనగా మేము పోరాడున్నది శరీర సంబంధులతో కాదు కానీ లోకనాథులతోనూ ఈ చీకటి సంబంధమైనటువంటి శక్తులతో అని నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవునికి వ్యతిరేకంగా లేచే ప్రతి దుర్గమును పడద్రోయగలిగినంత శక్తివంతమై ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. ఈ 7 ఆయుధాలు మాకు ఇచ్చారు నాయన, నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా అనేక ఆయుధాలు ఉన్నప్పటికీ ఈ 7 ఆయుధాలు మీరు మా దృష్టికి తెచ్చి ఉండగా ఈ 7 ఆయుధాల విషయంలో మాలో ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ చూపకూడదని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము ఎప్పుడు కూడా ధైర్యంగా మీ నామమును ఉపయోగించుటకు నాయన సహాయము చేయండి. అలాగే ప్రభువా, మీ యొక్క వాక్యమును తండ్రి ఔపోసన పట్టడానికి, నేర్చుకోవటానికి, మా హృదయమందును మా నోటి యందును ఉండటానికి సహాయము చేయండి. ఆత్మాభిషేకమును కలిగి ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఆత్మను తండ్రి అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీ స్వభావమే
మీ మనస్సే ఒక ఆయుధంగా మీరు మాకు ఇచ్చారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపవాసముతో కూడిన ప్రార్థన, స్తుతి, ఆరాధన, కృతజ్ఞతార్పణ మా సాక్ష్యము నాయన. మేము కాపాడుకుంటూ బలపరుచుకుంటూ ఈ ఆయుధాలలో ఎక్సెల్ అవ్వటానికి మా సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.